ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాలమున నీ వాక్యముకు దేవా వచ్చి ఉన్నాము. నాతోనూ మాతోనూ మాట్లాడము. కార్యక్రమం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము నుండి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును భాగించినందున వారు సముద్రము మధ్య పొడినేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకుని పోతివి. మనం చదివిన వాక్య భాగంలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యము, వారు ఎలాగూ విమోచించబడ్డారు అని ఇశ్రాయేలీలు యెరూషలేములో జ్ఞాపకము చేసుకునే కార్యము మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయము ప్రారంభంలో చూసినట్లయితే వారు గోనె పట్ట కట్టుకొని వారి తల మీద ధూళి పోసుకొని దేవుని సన్నిధికి వారి యొక్క హృదయములను సమర్పించుకునేదానికి, వారు చేసిన కార్యములు, వారి పితరులు చేసిన కార్యముల కోసం పశ్చాత్తాపడేదానికి సిద్ధపడి దేవుని యొద్దకు రావటానికి ప్రయత్నించే కార్యమును మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తున్న కార్యమును మనం చూస్తూ ఉన్నాం. వారు దేవుని మేళ్లను అనుభవించి వాటిలో నుండి ఎలాగ తొలగిపోయినారు అని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి జీవితములో దేవుని యొక్క కార్యము సంపూర్ణము చేయబడాలి, ఆయన తలంచిన కార్యము సంపూర్ణము చేయబడాలని ఆశించినట్లయితే ఆ వ్యక్తి మొదటిగా చేయవలసినది తాను ఎక్కడ దేవుని కృపకు దూరమైపోయినాడు, ఎలాగూ దేవుని చిత్తమునకు దూరమైపోయి అతని యొక్క జీవితంలో లోకము ప్రవేశించి అతన్ని పాడు చేసినదని మొదటిగా గ్రహించుకోవాలి. ఆయన చేసిన మేలను మరచి నీ యొక్క హృదయములో లోకమునకు స్థలం ఇచ్చినానని గ్రహించుకొని పశ్చాత్తాపడ్డట్లయితే నీవు ఎక్కడ పడిపోయినావో, ఎక్కడ నీవు దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నావో ఆ స్థలంలో ప్రభువు నిన్ను లేవనెత్తేదానికి, ఆ స్థలంలో ప్రభు తన కృపను నీకు అనుగ్రహించేదానికి, నిన్ను స్థిరపరిచేదానికి, నీ జీవితంలో అద్భుత కార్యములను చేసేదానికి ప్రభు ఆశ కలిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్నది. ఇశ్రాయేలీయుల జీవితంలో మనము చూసినట్లయితే దేవుని ప్రేమను మార్చినారు, దేవుని యొక్క కృపను మార్చినారు. తమ ఇష్టానుసారముగా జీవించినప్పుడు అన్యుల చేతికి అప్పగించబడ్డారు. బబులోనులో బానిసగా ఉన్నప్పుడు దేవుని వైపు చూసి మొరపెడితే ప్రభు వారిని విడిపించేదానికి, వారికి కృపనిచ్చి వారిని తిరిగి యెరూషలేమునకు తీసుకొచ్చినాడు. అంత మాత్రమే కాదు, వారు దేవుని కార్యములను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడు వారిని స్థిరపరచు, వారికి విరోధంగా లేచిన శత్రువులను అణిచివేసే కార్యములను కూడా ప్రభు చేసినాడు. నీ జీవితంలో కూడా అలాంటి కార్యములు కావాలని నీవు ఆశించినట్లయితే మొదటిగా నీ హృదయమును దేవునికి ముందుగా పరీక్షించుకొని నీవెక్కడ దేవునికి దూరం అయిపోయినావో ఆ కార్యమును సరి చేసుకోవాలి. రెండవది, పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో విశ్వాసముతో దేవుని కార్యములను చేయడానికి పూనుకొనాలి. నెహెమ్యా యెరూషలేము ప్రాకారములు కూలిపోయినవి, అక్కడున్న జనుల యొక్క పరిస్థితి దయనీయముగా ఉన్నదని తెలిసిన వెంటనే ప్రార్థించినాడు, తన హృదయములో దుఃఖించినాడు. తరుణము దొరికినప్పుడు అతడు ముందుకు వచ్చి ఆ కార్యములను చేయడానికి పూనుకున్నాడు. ఆ విశ్వాసమే, ఆ ఆసక్తిని బట్టే అతను యెరూషలేము ప్రాకారములను సంపూర్ణముగా మరలా వాటిని సరిచేయగలిగినాడు. పడిపోయిన గోడలను కట్టినాడు, గుమ్మములను స్థిరపరిచి ఆ దేశమునకు లేక యెరూషలేమునకు భద్రతను కలిగించేదానికి ప్రయత్నించినాడు. అలాగనే నీవు కూడా దేవునితో సన్నిహితముగా ఉండాలా అనుకున్న ఆ కార్యములను
పోగొట్టుకున్నావు. ఎందుకంటే నీలో పాపము ప్రవేశించి దేవునికి నీకు మధ్యలో ఉన్న ఆ గోడను పడగొట్టినది. అనగా ప్రభువు యొక్క కంచె నీలోని తీసివేయబడ్డది. లోక కార్యము నీలో ప్రవేశించినవి వాటిని తీసివేసుకొని దేవుని వైపు చూసినట్లయితే మరలా నీ కంచె నీకు దేవుని యొక్క ప్రాకారమైన ఆయన యొక్క కృప అనుగ్రహించబడుతుంది. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ జీవితమును మారుస్తాడు. నిన్ను ఆయనకు సన్నిహితముగా తీసుకొని వచ్చేది మాత్రమే కాదు, నీ విశ్వాసమును స్థిరపరిచి నీ జీవితమును అనేకులకు మాదిరికరముగా చేసేదానికి ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఎలాగున్నావు ఒక్కసారి నీ హృదయంను పరీక్షించుకో. ఈ ఉదయకాలంలో నీవెక్కడ దేవునికి దూరం అయిపోయినావో ఒక్కసారి పరీక్షించుకో. ఏ కార్యములు బట్టి లోకము నీలో ప్రవేశించినదో దాన్ని జ్ఞాపకం చేసుకుని వాటిని పక్కన పెట్టేసి నీకు ప్రభు చేసిన మేలైన కార్యములను బట్టి ఆయన స్తుతిస్తూ నేను ఆయనకు మరలా ఒకసారి సమర్పించుకున్నట్లయితే ప్రభుని జీవితమును మార్చాలని ఈ ఉదయకాల సమయంలో వేచి ఉన్నాడు. నీవు ఆయనకు సన్నిహితంగా రావడానికి సిద్ధముగా ఉన్నావా? ఒక్కసారి నీ హృదయమును ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాలంలో నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీకు నాయన మేము సన్నిహితముగా రావటానికి, నీకు చేరువ అవ్వటానికి నాయన మేము నాయన పోగొట్టుకున్న నాయన ప్రాకారములను, పడగొట్టబడిన ప్రాకారమును మరలా కట్టుకునేదానికి నీ యందు విశ్వాసము కలిగి ఉండటకును, నీ యందు నిరీక్షణ కలిగి ఉండటకును నాయన నీవు మాకు సహాయము చేస్తున్నావని ఎరిగి నీ వైపు చూసేదానికి కావాల్సిన కృపను దయచేయమని, మా బలహీనతలు క్షమించి మా యొక్క లోపములు చక్కపరుచుకునే కృపను దయచేయమని, నీలో నాయన స్థిరపడి నిలిచి ఉండేదానికి, లోకమునకు దూరముగా ఉండటకు మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమెన్.